హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 20. సీనియర్స్ తెచ్చి ఇచ్చిన రికార్డ్స్ చూస్తుండగా సురభి మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. అందులో తన తండ్రి మొదటి భార్య, కూతురు బ్రతికే ఉన్నట్లు, వాళ్ళ గురించి తెలియాలి అంటే తాము చెప్పిన చోటుకు రమ్మన్నట్లు ఉంటుంది. అది చూసిన సురభి షాక్ అవుతూ, ఏంటి, పెద్దమ్మ అక్క బ్రతికే ఉన్నారా? కానీ ఎలా? నాన్న వాళ్ళని చంపించాడు కదా, ఇదేదో ఖచ్చితంగా ఫేక్ అయి ఉంటుంది, లేదంటే ఎవరో కావాలని నన్ను తప్పుదారి పట్టిస్తున్నారేమో. అసలు నేను పెద్దమ్మ అక్క కోసం వెతుకుతున్నట్లు ఎవరికీ చెప్పలేదు కదా, మరి వీళ్ళు నాకే ఎందుకు మెసేజ్ చేశారు? వాళ్ళు చెప్పిన ప్లేస్కి ఇప్పుడు నేను వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఆ రాత్రి గడిపేసింది సురభి. దాంతో ఆమె సీనియర్స్ తెచ్చి ఇచ్చిన రికార్డ్స్ను కంప్లీట్ చేయలేదు. మరోవైపు హోటల్ రూమ్లో ఉన్న మనీషా, రుద్ర ఒకరినొకరు హత్తుకున్నారు. దేనికి అడ్డు చెప్పని ఆమె మనస్తత్వం చూస్తుంటే తనతో ఖచ్చితంగా మింగిలవుతుందని అర్థమైన రుద్ర చిన్నగా నవ్వుకున్నాడు. ఇంతలో సడన్గా మనీషా మొబైల్ రింగ్ అయింది. దాంతో ఈ లోకంలోకి వచ్చిన ఆమె వెంటనే రుద్రని వదిలేసి మొబైల్ లిఫ్ట్ చేయడానికి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ, మనం వచ్చింది డేట్కి, ఒకరితో ఒకరం టైం స్పెండ్ చేయడానికి, ఏ డిస్టర్బ్ ఉండకూడదని నేను కూడా నా మొబైల్ తీసుకురాలేదు. నువ్వు మాత్రం ఆ చెత్త మొబైల్ తీసుకురావడమే కాకుండా సైలెంట్లో కూడా పెట్టలేదు. అండ్ నన్ను వదిలేసి కాల్ లిఫ్ట్ చేయడానికి వెళ్తున్నావు. నాకు కొంచెం కోపం వస్తుంది అని అన్నాడు. 1 మినిట్ రుద్ర, ఎవరు కాల్ చేశారో చూడాలి కదా అంటూ మొబైల్ తీసేసరికి ఆమె తండ్రి నుంచి కాల్ వస్తోంది. రుద్ర, డాడ్ కాల్ చేస్తున్నారు, జస్ట్ 2 మినిట్స్ అంటూ ఆ కాల్ లిఫ్ట్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళింది మనీషా. చెప్పినట్లే ఓ 2 నిమిషాలు తండ్రితో మాట్లాడి ఫోన్ పెట్టేసి లోపలికి వస్తూ, డాడ్ కాల్ చేశారు రుద్ర, మనం ఎక్కడున్నామని అడుగుతున్నారు అంటూ తలపైకెత్తి చూసింది మనీషా. కానీ అక్కడ రుద్ర కనిపించలేదు. దాంతో కొంచెం ఆశ్చర్యపోతూ లోపలికి వచ్చి రూమ్ మొత్తం కలియ చూసింది. ఎక్కడా అతని జాడలేదు. ఇంతలోనే ఈ రుద్ర ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ వాష్రూంలోకి వెళ్ళి చూసింది. అక్కడ కూడా అతను కనిపించలేదు. ఇదేంటి, ఇతను చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు అని అనుకుంటూ రూమ్ డోర్ తీసి చూసింది. అక్కడ కూడా అతను కనిపించకపోయేసరికి, ఇందాక నేను ఆకలవుతుంది లంచ్ చేద్దామన్నాను కదా, బహుశా అందుకే ఏమైనా ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాడేమో. కనిపించడు, కానీ రుద్రకి నేనంటే చాలా ఇష్టం అని తనలో తానే మురుసుకున్న మనీషా కానీ అంతలోనే ఆలోచిస్తూ, ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ల్యాండ్లైన్ నుంచి కిచెన్కి కాల్ చేయొచ్చు కదా, బయటికి వెళ్లాల్సిన పనేముంది? అంటే ఒకవేళ ఏదైనా అర్జెంట్ కాల్ మాట్లాడడానికి వెళ్ళాడేమో, వస్తాళ్లే అని రుద్ర కోసం వెయిట్ చేస్తూ అక్కడే ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే తనను కాదని మనీషా కాల్ మాట్లాడిందో అప్పుడే ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు రుద్ర. పిచ్చి మనీషా మాత్రం దాదాపు 2 గంటలు ఇంకా రుద్ర వస్తాడేమో, వచ్చి తనతో వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తాడేమోనని ఎదురు చూస్తూనే ఉంది. 2 గంటల తర్వాత ఆమె తల్లి విమల ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేసింది మనీషా. ఎక్కడున్నావు మనీషా అని అడిగింది విమల. మేం హోటల్లో ఉన్నాం మమ్మీ, రుద్ర బయటికి వెళ్ళాడు, నేను ఇక్కడే తన కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది మనీషా. ఒసే పిచ్చి ముద్ద, ఆల్రెడీ రుద్ర ఇంటికి వచ్చేశాడు. నీ గురించి అడిగితే అతనేం చెప్పలేదు. అతను వచ్చి కూడా అరగంట అవుతుంది. అలాంటిది ఇంకా అక్కడ ఏం చేస్తున్నావే, పిచ్చిదానిలా వెయిట్ చేస్తున్నావా అని అడిగింది విమల. వాట్, రుద్ర ఇంటికి వచ్చేశాడా? అదేంటి మమ్మీ, అతను నాకు చెప్పను కూడా లేదు, ఇలా ఎలా చెప్పకుండా వచ్చేస్తాడు అని ఏడుపు గొంతుతో అడిగింది మనీషా. ఏమో, నాకేం తెలుసు, అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అని అడిగింది విమల. దాంతో జరిగింది మొత్తం చెప్పిన మనీషా, నేను ఎక్కడా తనని హర్ట్ చేయలేదు మమ్మీ, మరెందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని ఏడుస్తూ అడిగింది. ఆపు, నువ్వు ఆ ఏడుపు ఆపు, ముందు క్యాబ్ బుక్ చేసుకుని డైరెక్ట్గా మన ఇంటికే వచ్చాయి, నేను వసుంధర ఆంటీతో మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసిన విమల, వసుంధర వసుంధర అంటూ కేక వేసింది. అప్పటికే కొడుకు మనీషాని ఎక్కడ వదిలేసి వచ్చాడా అని టెన్షన్తో ఉన్న వసుంధర ఆమె పిలవడంతోనే ఏమైందో అని టెన్షన్ పడుతూనే, ఏంటి విమల, ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని అడిగింది. చూసావా వసుంధర, నీ కొడుకు ఏం చేశాడో? అక్కడ మనీషాని ఒంటరిగా హోటల్ రూమ్లో వదిలేసి వచ్చాడంట.
ఆడపిల్లని బయటికి తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఇంటికి తిరిగి తీసుకురావాలని కామన్ సెన్స్ నీ కొడుక్కి నేర్పించలేదా అని కోపంగా అడిగింది. దాంతో, అరే విమల, ఎందుకలా అరుస్తున్నావు? పనివాళ్ళు వింటారు. ప్లీజ్ పెద్దగా మాట్లాడకు. అసలేం జరిగిందో నేను వాడినడిగి తెలుసుకుంటాను అని అంది వసుంధర. ఇంకా ఏం కనుక్కుంటావు వసుంధర? అసలు నీ కొడుకు నా కూతుర్ని హోటల్ రూమ్లో వదిలేసి వచ్చినప్పుడే అతని క్యారెక్టర్ ఏంటో అర్థమైపోయింది. పాపం మనీషా అతని కోసం పిచ్చిదాన్లా హోటల్లోనే వెయిట్ చేస్తూ ఏడుస్తూ కూర్చుంది. ఇది అస్సలు కరెక్ట్ కాదు వసుంధర అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విమల. అలా తనకంటే తక్కువ స్టేటస్ ఉన్న తన ఫ్రెండ్ తనని తన ఇంట్లోనే అవమానించడంతో కోపంతో రగిలిపోయిన వసుంధర అదంతా తన కొడుకు వల్లనే అని అనుకుంటూ వెళ్ళి కొడుకు రూమ్ డోర్ కొట్టింది. కానీ అప్పటికే డీప్ స్లీప్లోకి వెళ్ళిన రుద్ర డోర్ ఓపెన్ చేయలేదు. దాంతో విసుగు వచ్చి ఎప్పటికైనా బయటికి రాకపోతాడా, ఈరోజు వాడి సంగతి చెప్పకపోతానా అని హాల్లోనే ఉన్న సోఫాలో కూర్చొని కొడుకు కోసం ఎదురు చూస్తోంది వసుంధర. డే అంతా ఫుల్ స్లీప్ వేసి రాత్రికి డిన్నర్ కోసం బయటికి వచ్చాడు రుద్ర. అతన్ని చూస్తూనే వసుంధర అగ్గి మీద గుగ్గిలమవుతూ, నువ్వు చేసింది ఏమైనా బాగుందా రుద్ర? అసలు ఇలాంటి పని చేయడానికి బుద్ధి లేదు. ఆ పిల్లని అలా ఎలా అక్కడ వదిలేసొచ్చావు? ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా అని అరిచింది. ఆపమ్మా, అసలు ఆ పిల్లని హోటల్కి ఎందుకు తీసుకెళ్ళావని అడగాల్సిన నువ్వు అక్కడ ఎందుకు వదిలేసొచ్చావని అడుగుతున్నావు? నేనే కమిట్మెంట్ ఇవ్వకముందే ఆ అమ్మాయి నాతో పాటు హోటల్ రూమ్ వరకు వచ్చింది. అదే ఎంతవరకు కరెక్ట్? సరే వచ్చింది, తను నా మీద ఇష్టంతో వచ్చిందని నేను కూడా నమ్ముతాను. కానీ నాతో ఉన్నప్పుడు నాకంటే ఎక్కువగా తన మొబైల్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. అది నాకు అస్సలు నచ్చలేదు. అందుకే అక్కడే వదిలేసి వచ్చాను అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు రుద్ర. ఏం మాట్లాడుతున్నావు రుద్ర? నువ్వన్నట్లు నీ మీద ఇష్టంతోనే మనీషా నీ హోటల్ రూమ్ దాకా వచ్చింది. ఇంకా నీకు ఆ అమ్మాయి వాల్యూ ఉంది ఎక్కడా? నువ్వు ఏ కమిట్మెంట్ ఇవ్వకపోయినా కూడా నీతో పాటు హోటల్ రూమ్కి వచ్చిందని నువ్వే గొప్పగా చెప్పుకున్నావు కదా. అలాంటప్పుడు తను నీకు వాల్యూ ఇచ్చినట్లే కదా. ఏదో తన ఫాదర్ ఫోన్ చేస్తే కాల్ అటెండ్ చేసింది, అది కూడా తప్పేనా అని కోపంగా అడిగింది వసుంధర. తప్పే. నాతో పాటు ఉన్నప్పుడు కేవలం నా గురించి మాత్రమే ఆలోచించాలి. తన పేరెంట్స్ కాల్ అయినా సరే లిఫ్ట్ చేయడానికి వీల్లేదు. కేవలం నాతోనే ఉండాలి. అలా ఉండే అమ్మాయి మాత్రమే నా లైఫ్లోకి వస్తుంది అని చెప్పిన రుద్ర డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ పెట్టుకొని తినడం మొదలుపెట్టాడు. అసలు నువ్వేంటో నీ పద్ధతులేంటో నాకు ఏ మాత్రం అర్థం కావడం లేదు రుద్ర. మనిషిగా పుట్టాక కొంచెం పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, సంతానాన్ని వృద్ధి చేసుకోవాలి అని ఉండాలి. కానీ ఇలా నువ్వన్నట్లు నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కాల్స్ లిఫ్ట్ చేయకూడదు, కెరియర్ చూసుకోకూడదు అంటూ ఉంటే ఇక నీకు అసలు ఎప్పటికీ పెళ్లి కాదు అని అంది వసుంధర. ఆ మాటకు రుద్ర పెద్దగా పట్టించుకోకుండా, అవునా, అయితే ఇంకా మంచిది మమ్మీ, నేను హ్యాపీగా లైఫ్ అంతా ఇలాగే ఉండిపోతాను అని అన్నాడు రుద్ర. అతని వాదనకి చిరాకు వచ్చిన వసుంధర కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయింది. అప్పటి వరకు ఆ తల్లి కొడుకుల మాటలను రూమ్లో నుంచే వింటున్న పురుషోత్తం, వీడు అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? నిజంగానే లైఫ్ అంతా పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఒంటరిగా ఉంటాడా ఏంటి? అలా ఉంటే నా వంశం ఏం కావాలి అని ఆలోచనలో పడ్డాడు. కానీ ఇవేమీ పట్టించుకొని రుద్ర మాత్రం శుభ్రంగా తిని తన రూమ్కి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రుద్ర తన ఆఫీస్కి వెళ్ళి లిఫ్ట్ ఎక్కబోతుండగా వెనక నుండి ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని తోసుకుంటూ లిఫ్టులోకి ఎక్కారు. దాంతో నుదురు చిట్లించి వెనక్కి తిరిగి చూశాడు రుద్ర. అక్కడ హడావుడిగా హ్యాండ్ బ్యాగ్లో ఏదో పెట్టుకుంటూ జిప్పు వేస్తూ కనిపించింది సహస్ర. ఆ తర్వాత తలపైకెత్తి ఎదురుగా నుంచొని తన వైపే చూస్తున్న రుద్రను చూసి కొంచెం భయంతో కళ్ళు పెద్దవి చేసి, ఇతను లిఫ్ట్లోకి ఎప్పుడొచ్చాడు? అయినా నన్నెందుకు ఇలా చూస్తున్నాడు అని అనుకుంటూ ఉండగానే సడన్గా కాసేపటి క్రితం తాను అతన్ని నెట్టుకుంటూ లిఫ్ట్లోకి వచ్చానని గుర్తు చేసుకుంది సహస్ర. దాంతో భయంగా, సారీ సార్, సారీ, మీరనుకోలేదు, లేట్ అవుతుందని ఫాస్ట్గా చూసుకోకుండా ఎక్కేశాను అని అంది. అయితే దానికోసం మనుషుల్ని నెట్టేస్తావా? నేను కాబట్టి స్టడీగా ఉన్నాను. అదే మరొకరైతే నువ్వు నెట్టిన నెట్టుడికి కింద పడేవాళ్ళు. అసలు నువ్వు రోజు ఇంతేనా అని అడిగాడు రుద్ర. లేదు సార్, రోజు కన్నా 10 నిమిషాల ముందే స్టార్ట్ అయ్యాను సార్, కానీ ట్రాఫిక్ వల్ల లేట్ అయింది
అని చెప్పింది సహస్ర. ఓ పక్క అతనికి సమాధానాలు చెబుతుంది గాని లిఫ్ట్లో తను అతను తప్ప ఇంకెవరూ లేరని, ఆ సమయంలో అతను మళ్ళీ ఎక్కడ తనను కిస్ చేస్తాడోనని భయంతోనే మాట్లాడుతూనే వెళ్ళి లిఫ్ట్ కార్నర్లో నుంచుంది సహస్ర. అది చూసి, ఎందుకలా సందుల్లో ఇరుక్కుంటున్నావు, దగ్గరికి రా అని అన్నాడు రుద్ర. వామ్మో, ఇతని దగ్గరికి రమ్మంటున్నాడంటే ఖచ్చితంగా కిస్ చేయడానికే అయి ఉంటుంది అని అనుకున్న సహస్ర 2 చేతులతో నోరు మూసుకొని అలాగే నుంచుంది. దాంతో ఒక్కసారిగా సీరియస్ అవుతూ, నిన్నే పిలిచేది, దగ్గరికి రా అని అన్నాడు రుద్ర. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి. థ్యాంక్ యూ.